చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. జీడీ నెల్లూరు మండలంలోని రామనాయుడుపల్లి సమీపంలోని హరిజనవాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాట్లు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. అనంతరం రామనాయుడుపల్లిలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి అమరావతికి తిరుగు పయనమవుతారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. జీడీ నెల్లూరు మండలంలోని రామనాయుడుపల్లి సమీపంలోని హరిజనవాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు చంద్రబాబు. ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పర్యటించనున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇందులో భాగంగా ఈ రోజు దాదాపు ఈరోజు 11 గంటల ప్రాంతంలో తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ నుంచి నేరుగా జీడీ నెల్లూరు మండలం రామానాయుడుపల్లి గ్రామానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అనంతరం 12 గంటల నుంచి 12:20 వరకు అక్కడే జరిగే ప్రజా ప్రతినిధుల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం 1 గంటకు జీడీ నెల్లూరు మండలం కేంద్రానికి చేరుకొని దాదాపు 1:30 వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులతో మాట్లాడి వాళ్ళకి పెన్షన్ కూడా పంపిణీ చేస్తారు. అనంతరం 1:30 నుండి 1:55 వరకు 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:55 నుండి 2:55 వరకు అక్కడే గ్రామస్తులతో ప్రజా వేదికలో పాల్గొని వాళ్లతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం 3 గంటలకు రామానాయుడుపల్లికి చేరుకొని స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. తిరిగి 3:30కు హెలిప్యాడ్ చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంకా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎవరైతే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాలు కూడా ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా అధికారులంతా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.